హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షితా వ్లాగ్స్ 1423. గైస్, ఈరోజైతే నేను ఒక వెరీ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. స్పెషల్ డే, స్పెషల్ వీడియో ఏంటి అంటే మా పాప బర్త్డే అనమాట. April 23rd. 5 years కంప్లీట్ అయిపోయి 6th ఇయర్కి ఎంటర్ అవుతుంది. సో 5th బర్త్డే అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ తన బర్త్డే బాగా సెలబ్రేట్ చేస్తాము. లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు కూడా భోజనాలు అవి పెట్టి బాగా చేసాము. 4th బర్త్డే వరకు కూడా. అండ్ 4th, 5th వచ్చేసరికి నార్మల్గా మా ఇంట్లో వరకే ఓన్లీ ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చేసుకొని తింటున్నాము. 3 బర్త్డేస్ కూడా అందరికీ పిలిచి భోజనాలు పెట్టి బాగా చేసాము. ఈ 4, 5 బర్త్డేస్ కూడా అలాగే కొంచెం గ్రాండ్గానే చేసామన్నమాట. ఇంటి పక్కన పిల్లల్ని, ఇంకా దాని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరితో చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే అయితే. ఈ ఇయర్ అయితే యూనికార్న్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఎవ్రీ ఇయర్ దాని బర్త్డేకి ఏదో ఒక థీమ్ వైజ్గానే బర్త్డే అనేది చేస్తానన్నమాట నేను. అలాగే ఏ బర్త్డే థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానో కేక్ కూడా కేక్ కూడా దాని బర్త్డే థీమ్కి తగ్గట్టు ప్రిపేర్ చేయిస్తాను అనమాట. ఫస్ట్ బర్త్డే అయితే నార్మల్గా థీమ్ అనేది ఏం లేదు. నాది, మా హస్బెండ్ది అండ్ మా పాపది సేమ్ కలర్ కోడ్ డ్రెస్తో ఫస్ట్ బర్త్డే చేసాము. ఇంకా నెక్స్ట్ సెకండ్ బర్త్డేకి వచ్చేసి జంగిల్ థీము. థర్డ్ బర్త్డేకి సంథింగ్ గుర్తులేదు, ఏదో థీము. అలా ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క థీమ్ వైజ్గా ఎవ్రీ బర్త్డేకి. 4th బర్త్డేకి బటర్ఫ్లై థీము. అండ్ నెక్స్ట్ ఈ 5th బర్త్డే వచ్చేసి యూనికార్న్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. పిల్లలందరికీ కేక్స్, చాక్లెట్స్, ఇంకా క్యాప్స్ అన్నీ పంచి చాలా చాలా బాగా జరిగిందనమాట తన బర్త్డే. ఇంకా మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా అమ్మ, మా నాన్న అనమాట వీళ్ళు. ఇంకా అందరూ బాగా చేస్తున్నారు. తిన నా ఫ్రెండ్, ఆ బుడ్డ పాప మోక్షి ఫ్రెండ్. వీళ్ళందరూ మోక్షి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా తను మా ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, ఇంకా వీళ్ళందరూ మా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ అనమాట. తిను మా మేనమామ భార్య, అత్త అండ్ వాళ్ళ బాబు. ఇంకా హాల్లో అయితే డెకరేట్ చేసేసుకొని సింపుల్గా పర్లేదు బాగానే చేసాము. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డ్రెస్ కూడా నేను సేమ్ అదే థీమ్గా సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. కలర్ కాంబినేషన్ అయినా, డ్రెస్ అయినా, కేక్ అయినా, ఏ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో అదే. దాని మంత్లీ బర్త్డేస్కు కూడా అలాగే చేశానన్నమాట. సో ఇంకా అదైతే చాలా హ్యాపీ అయిపోయింది. ముందు పిల్లల్ని చూసి చాలా ఖుషి అయిందనమాట. ఎందుకంటే దానికి పిల్లలు అలా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పడం మనకైనా కానీ అలాగే అనిపిస్తుంది కదా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది అదైతే. నేను కూడా ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్త్డే అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా వెంటనే క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయిందనమాట నాది. అసలు నేను అలా ఉంచను, వెంటనే అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా అయితే మా పాప 5th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో కొత్తగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి, ఇక మా పాప అయితే కేక్ మధ్యలోనే తినడం స్టార్ట్ చేసిందనమాట. ఈసారి అయితే 2 steps తెప్పించాము కేక్ని. ఎందుకంటే యూనికార్న్ థీమ్ కేక్ సింగిల్గా అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య అండ్ మా మావయ్య గారు. ఇంకా బర్త్డే మొత్తం కంప్లీట్ అయిపోయాక సాంగ్స్ అయితే పెట్టాము ఇంట్లో. ఇక పిల్లలందరూ మామూలుగా డ్యాన్స్ వేయట్లే. మా మోక్షి పాప అయితే ఇంకా మునిగిపోయింది డ్యాన్స్లో. బాగా డ్యాన్స్ వేస్తుంది అనమాట. దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లో ఎలా ఉంటే అలా వేస్తుంది. ఇంకా చూడండి, లాస్ట్లో పిక్స్ అనమాట. కేక్, ఇంకా బర్త్డే థీము అండ్ ఫ్రాక్. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
తనని కూడా బ్లెస్ చేయండి. ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి, హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని అందరూ బ్లెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేసిన అవుట్ఫిట్ వచ్చేసి మార్నింగ్ వేసాను అనమాట. సో మార్నింగ్ కూడా రెడీ చేస్తాను. మార్నింగ్కి ఈవినింగ్కి సపరేట్గా ఫ్రాక్స్ అయితే తీసుకుంటాను ఎప్పుడు. సో ఇవి మార్నింగ్ పిక్స్ అనమాట. పోజులు మాత్రం మా మోక్షిత బాగా ఇస్తుంది పోజులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.